హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికి అంటే ట్రెక్కింగ్ అని చెప్పి, సైట్ ఎక్స్ప్లోరింగ్ అని చెప్పి, ట్రావెలింగ్ అని చెప్పి తాగడానికి వెళ్ళే ఆడ అండ్ మగ ఇద్దరికి కూడా గట్టిగా కొడితే సరిగ్గా మొలతాడు కూడా ఉండదు. బయటకు వచ్చినప్పుడు సరిగ్గా డ్రాయర్ కూడా వేసుకోడు. బండి తీసినప్పుడు హెల్మెట్ కూడా వేసుకోడు. వీడు ట్రెక్కింగ్ పేరు చెప్పి తాగడానికి వెళ్తాడు. అరే నువ్వు తాగడానికి వెళ్తావా లేదా నిజంగా సైట్ విజిటింగ్కి వెళ్తావా అంటే ఆడికే క్లారిటీ ఉండదు. పోనీ ఆడొక్కడే అనుకొని వెళ్తాడంటే మిగతా ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొని వెళ్తారు. అక్కడేమో సైట్ ఎక్స్ప్లోరింగ్ అంటారు, వాటర్ ఫాల్స్ ఉంటాయి. గట్టిగా కొడితే వీడి దగ్గరున్న కొండ ఎక్కుతాడు. వీడు పెద్ద ట్రావెలర్, ట్రెక్కింగ్లో స్పెషలిస్ట్ అనుకుంటాడు. మొలతాడు కూడా సరిగ్గా ఉండదు. వీడు ఒక్కడే పోతాడంటే ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొని పోతాడు. వాళ్ళందరికీ ఈతొచ్చా అంటే గట్టిగా బకెట్ నీళ్ళు మీదేస్తే వెలువెల్లా ఆడిపోతాడు. 4 అడుగులు లోతుంటే ఓడి అమ్మ మునిగిపోతుందని చెప్పి నలుగురిని ఎత్తుకుపోతాడు. అలాంటి సడన్గా వాటర్ ఫాల్స్ 6-7 అడుగులు వస్తే గింజిపోతాడు. నీకా ఈత రాదు, నేను కాపాడదాం అంటే ఆడేమో తాగేసి ఉంటాడు. ఆడిని మింగుకొని పోతావు. ఇంట్లో చెప్పరు, తాగడానికి వెళ్తారు. పోనీ ఇదంతా అయిపోయింది. ఏదో సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాడు. వీడు పోయాడంటే వీడికి ఫుల్గా తెలుసు అంటే ఇప్పుడు ఎవడో వీడియో చేశాడు, ఆడు వెళ్ళాడు, ఆడే దేక్కొని అడుక్కొని వెళ్తాడు. ఇప్పుడు నన్ను పట్టుకొని వెళ్ళావంటే ఒక అర్థం ఉంటుంది. ఆడు ఏదో వీడియోలు పెట్టి ఆడి వీడియోలు చూసి ఎక్కడికో పోయి నువ్వు నాశనం అయిపోవడం. నువ్వు వెళ్ళావు, తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని చెప్పి ఫ్యామిలీ అంతా పట్టుకెళ్తావు. వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకి ఈత బయట అడుగు పెడితే లోకమే తెలియదు. ఈ స్విమ్మింగ్ అనే పదం కూడా సరిగ్గా తెలియదు, వినడమే తప్ప. అలాంటి వాళ్ళని పట్టుకెళ్తావు ఆడవాళ్ళని. వాళ్ళగా ఈత రాదు, 3 అడుగుల లోతులో నాచు రాయల మీద పడి బుర్ర సిదిగిపోవడం, ఇవన్నీ నాశనం అయిపోవడం. ఎందుకు భయ్యా ఇవన్నీ చెప్పు. నిజంగా తాగడం ఉంటే ఏ బార్ షాప్లో పర్లేదు, మీ నాన్నో మీ అమ్మో ఎవడో చూస్తాడు, ఏముంది, మహా అయితే తిడతారు. నువ్వు అక్కడికి పోతావు, ఎవరినో పట్టుకుపోతావు, ఎవడ రెస్పాన్సిబిలిటీ. దయచేసి నువ్వు సైట్ సీయింగ్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళు, ఒక్కడవే వెళ్ళు. లేదు తాగుదామా అంటావా, వెళ్ళి బార్ షాప్లో తాగు. అంతేగాని రియల్ లైఫ్ ఎక్స్ప్లోరర్ లాగా మొలతాడు కూడా ఉండదు, హెల్మెట్ ఉండదు, చేతికి గ్లౌస్ ఉండవు, హజార్డ్ లైట్స్ ఉండవు, ఏమీ ఉండవు. నువ్వు ట్రెక్కింగ్లో స్పెషలిస్ట్ లాగా అందరినీ పట్టుకుపోతావు కొండ మీద. వర్షాకాలం ఉండదు, ఎండాకాలం ఉండదు, నాచుంది అంటే ఎవడైనా పడాల్సిందే. దయచేసి మమ్మల్ని మింగకుండా, ఎవరిని చంపి మింగకుండా ఇంకెప్పుడు సైట్ సీయింగ్ అని ట్రెక్కింగ్ అని దయచేసి అనద్దు. థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.